వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్. మంత్రి లోకేష్ హామీ. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆక్రమణల తొలగింపు. మావయ్య పవన్ కళ్యాణ్ కోసం కాలినడకన తిరుమలకు సాయి ధరమ్ తేజ్. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై హర్షితికాలు. చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మీ చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులను గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయి లక్ష్మీ చంద్రకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు. గతంలో తన సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు. పైగా ఎదురు కేసులు పెట్టి వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురి చేశారని, పిచ్చిదాన్ని అని ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటి పర్యాంతమయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ఆమెకు హామీ ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం 5వ బ్లాకులోని గృహ నిర్మాణ శాఖ ఛాంబర్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన సతీ సమేతంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి పండితుల వేద మంత్రాల మధ్య కూర్చుని ఆసీనులై బాధ్యతలు తీసుకున్నారు. इमं यज्ञमस्मिनोभा बृहस्पतिर्देवाप्पान्तेजमानं यर्दात् उरुव्यजानो अभिषस्यर्मयगुं सदस्मिन् हवे पुरोहोतः पुरक्षो सनः प्रजायै हर्यस्वस्तिष्ठाय राष्ट्रमुदारय अभितिष्ठप्रतञ्जतः ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता फलसिद्धिरस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्घ्रियो स्मरामि अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెయిల్ లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన హేమకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమె పరస్పర అగ్రహార జైలులో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. ఓకే ఒకసారి లేదు ಅವರು ತಮ್ಮ ಇದ್ದಾರೆ ಮಗಳು ತಮ್ಮ ఇక్కడ వచ్చింది ఇక్కడ ఈ పక్కన శ్రీనివాస్ మాట్లాడండి పరపతి వేరే మధ్యలో అసలు వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి అంతే ఏం మాట్లాడాల్సిన ನೀವು ಮಾತ್ರ ಕುಡಿರಿ ನಾವು ನಿಮ್ಮ ಬಾಯಿ ನೋಡ್ತೀವಿ ಬನ್ನಿ అక్కడ సైడ్లో అక్కడ అన్న సైడ్ ಅಲ್ಲೇ ಅಂಕಲ್ ಅವ್ರೆ ಪೊಲೀಸ್
ನಾವು ಇರ್ತದೆ ಹೇಳ್ತಾರೆ ಒಂದು ನಿಮಿಷ ಸೈಡಿಂದ ಒಂದು ಹೋಗಿ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಹೋಗಿ ಸೈಡಿಂದ ಜೆರಾಕ್ಸ್ ಇದ್ರೆ ಕಳಿಸೋಣ ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಸೈಡಿಗೆ ಬನ್ನಿ మచిలీపట్నం ప్రజలకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వ్యాపారులు స్వేచ్ఛగా మీ వ్యాపారాలు చేసుకోండి అని భరోసా ఇచ్చారు. మంత్రిగా అయిన తర్వాత తొలిసారిగా ఆయన మచిలీపట్నం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత 5 సంవత్సరాలుగా వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇక అలాంటి పరిస్థితులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మచిలీపట్నం ప్రజలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నాన్ని 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని 5 సంవత్సరాల పాటు బారికేట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బందరపట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకుని వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమం చేశాం. మళ్ళీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీరు నిద్రపోండి. బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి పనులను నడిపిస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి మార్కెట్లు అందరూ పట్టడానికి ఉండవని కూడా మీకు హామీ ఇస్తూ, మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా చాలా విషయాలు నేను తర్వాత మాట్లాడతా. మంచి రోజులు వచ్చినాయి. బందర్ పట్టణానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇంత మెజార్టీ, కానీ విని ఎరిగిన మెజారిటీ. ఎప్పుడన్నా చూసారా ఈ మెజారిటీ? నాకు వినపట్లేదు. ఎంత మన మెజారిటీ? గట్టిగా 50,000 మెజారిటీ ఇచ్చారంటే ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవట్లా. నేను 50 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా 50,000 మెజారిటీ ఇచ్చి బందర్ ప్రజలు ఆదరించారంటే నిజంగా వాళ్ళ స్ఫూర్తికి నా జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందర్ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల బాలశౌరి గారు, నేను మరి కొనకళ్ళ నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, పెద్దలందరం కలిసి ఈ 5 సంవత్సరాలు బందరు చేతుల్లో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా నిలబెడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఇంకా చాలా విషయాల తర్వాత మాట్లాడుకుంటూ మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం సామాజిక మోసంపై చేశారని వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు అన్యాయం చేశారని 2014 నుంచి 2019 మధ్య ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా చేసి ఇప్పుడు ఒక్కరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రతిదానికి జగన్తో పోటీ పడే ముఖ్యమంత్రి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఎందుకు మొండి చేయి చూపించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడ అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరు ఇద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరు ఇద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం
వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి క్యాబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేష్ ఇటీవల ఎన్నికల రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ను నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జగన్ పాదయాత్రలో యువతని నమ్మించి గత 5 సంవత్సరాలు మోసం చేశారు అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సీ ప్రకటిస్తే వైసీపీ నేతల స్పందన చూస్తే వారి అహం మాటలో కనబడుతుందన్నారు. అందుకే యువత వారి ఓటుతో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని, అయినా వారికి ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో యువతని నమ్మించి తన పాదయాత్రలో మైమరిపించి వాళ్ళని నమ్మబలికి ఓట్లేపించుకొని
ముఖ్యమంత్రి అనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల అబద్ధపు పాలనని, దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్డీఏ పక్షం యొక్క ముఖ్య పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క కూటమి యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా బీజేపీ తరఫున మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన కుప్పంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో, ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఉండాలి అన్న నరేంద్ర మోడీ గారి కళని దేశంలో ఎట్లయితే సాకారం అవుతోందో ఆ కళని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాకారం చేసే దిశగా మొట్టమొదటి ముందడుగు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో, ఎన్డీఏ పక్షం తెలుగుదేశం ఈ రాష్ట్రం యొక్క నవ్యాంధ్ర యొక్క నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వైసీపీ మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణే చాలు. మొట్టమొదటి సంతకం 5 సంతకాలు చేస్తే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తే, మరొక సంతకం స్కిల్ సెన్సస్ పైన, అంటే చేసినటువంటి 5 సంతకాల్లో 2 సంతకాలు యువతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుందంటే మాది చేతల ప్రభుత్వం ఈ యువత విషయంలో, వైసీపీది మాటల ప్రభుత్వం అని కూడా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర యువతకి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రి, ఆయన మాటే వేదవాక్కు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఒక్కసారిగా ఎన్నికల్లో భారీ ఓటమి, ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం ఒక్కసారిగా బయటపడింది. అధికారులకు కూడా తమ రూల్స్ గుర్తుకు వచ్చాయి. ఇంకేముంది, వెంటనే పని మొదలు పెట్టారు. హైదరాబాద్ లోటస్ పాండ్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ ఫ్యామిలీ నివాసం. అధికారంలో ఉండటంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారు. ఇప్పుడు అధికారులు వాటిని కూల్చే పని ప్రారంభించారు. మొన్నటి వరకు నోరు మెదపని అధికారులు ఇప్పుడు హఠాత్తుగా అక్రమ కట్టడాలు గుర్తుకు రావడంపై ప్రజలు ఔరా అనుకుంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్లు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరియు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం చేసి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు. బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, బొలిశెట్టి శ్రీని గారి నాయకత్వం, అలవల్ వాజీ గారి నాయకత్వం, వాజీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 5 వాగ్దానాలని ఆయన మొట్టమొదటి సంతకాలుగా ఇచ్చుకుని ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఓలవల బాబ్జీ గారికి, పట్టణ అధ్యక్షులు రాంపండు గారికి, శ్రీధర్ గారికి, పరిమి రవికుమార్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం మాట ఇచ్చామో దాంట్లో వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ దానికి 4,000 రూపాయలు పెంచుతూ, వికలాంగులు 6,000 పెంచుతూ, పూర్తిగా డిజేబుల్డ్కి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ అన్నా క్యాంటీన్ తాడేపూడిలో అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాంట్లో పాలాభిషేకం, ఆయనకి పాలాభిషేకం చేయడం, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా 5 సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు 3,000 రూపాయలు ఇవ్వడానికి. 5 సంవత్సరాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ఈ నెలలో 7,000 తీసుకోబోతున్నారు. అంటే 4,000 రూపాయలు ఇప్పుడు, 3,000 రూపాయలు పాత కూడా కలిసి. మరి అది ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీని సారథ్యం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకుని మన వస్తున్న ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఏంటో చూపించడం జరిగింది. ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీళ్ళు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ కొన్నాళ్ళు టైం ఇద్దామని మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేసినటువంటి పార్టీకి మళ్ళీ మనుగడ ఉండదు. మావయ్య పవన్ కళ్యాణ్ గెలుపుతో తిరుమలకు కాలినడకను బయలుదేరారు మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కష్టపడిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది జనసేన పార్టీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. దీంతో హీరో సాయి ధరమ్ తేజ్ తిరుమలకు కాలినడకన బయలుదేరారు. అలిపిరి నుంచి మెట్ల మార్గాన బయలుదేరిన సాయి ధరమ్ తేజ్ను పలువురు అభిమానులు పలకరించగా వారితో కొద్దిసేపు ముచ్చటించి ఫోటోలు కూడా దిగారు. ఇంకొచ్చేసాను అన్న. నా 1 సెకండ్ అన్న, మీ దగ్గర ఒక పిక్. నమస్తే బాబు. సార్ 1 సెకండ్ సార్. చెప్పేసాను భక్తులతో
డిఎస్సి ఆశావహుల కష్టాలు కన్నీళ్లను దగ్గరగా చూసిన వ్యక్తిగా చంద్రబాబు 16,000కి పైగా పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఒక పండగల వాతావరణం నెలకొందని మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ అన్నారు. అలానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో ప్రజలు తమ భూములు ఆస్తులు భద్రం అనే భావన కలిగించారన్నారు. అన్నింటికీ మించి పింఛన్ల పెంపుతో అవ్వాతాతలు వికలాంగులకు పెద్ద కొడుగ్గా కొండంత అండగా నిలిచారని, స్కిల్ నైపుణ్యం ద్వారా శిక్షణ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ద్వారా పేదల ఆకలి తీర్చే మనసున్న పాలకుడిగా చంద్రబాబు అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటైన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంది పేదవారికి మేలు చేకూర్చడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పేదవారికి పట్టెడన్నం పెట్టాలి, 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాలి. ఇవాళ కడుపు నిండా తినడానికి అవకాశం లేని పేదవారికి అన్నా క్యాంటీన్ల ద్వారా భోజన సదుపాయం కలగజేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లని రద్దు చేస్తూ, అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేస్తూ తనకు అనుకూలంగా కొన్ని వాటిని సచివాలయాలుగా కూడా మార్చడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారంగా ఇవాళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. 5 రూపాయలకే పేదవారికి కడుపు నిండా మంచి భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా పేదవారు అనేవారు వస్తువులు ఉండాల్సిన అవసరం లేదు. అన్నా క్యాంటీన్ల ద్వారా వాళ్ళకి భోజనం సదుపాయం జరుగుతుంది. మరి అదేవిధంగా నిరుద్యోగ సమస్య, డిఎస్సి అనేది, మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అధికారంలో ఉండగా పెట్టడం జరిగింది. ఆయన అధికారంలో ఉండగా 16,288 మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే 16,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేక మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చదువుకుని కూడా ఉపాధ్యాయులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇవాళ ఈ మెగా డిఎస్సి ద్వారా 16,200 మందికి మొట్టమొదటి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి సంతకం పెట్టడం జరిగింది. ఈ రకంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్, ఇవాళ చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకుని, డిప్లొమాలు చదువుకుని, ఐటీఐ చదువుకుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్, మంత్రి లోకేష్ హామీ. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఆక్రమణల తొలగింపు. మావయ్య పవన్ కళ్యాణ్ కోసం కాలినడకన తిరుమలకు సాయిధరం తేజ్. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై హర్షితికాలు. చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.